హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రవీణ్ పగడాల అన్నయ్య గారి మరి సమాధి దగ్గరికి మరి వచ్చాము. ప్రవీణ్ పగడాల అన్న సమాధి దగ్గరికి వచ్చాము. సో దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు మరి ప్రవీణ్ పగడాల అన్నగారి మరి సమాధి దగ్గరికి రావడానికి దేవుడు కృప చూపించాడు. సో దేవుని కొరకు బహుబలముగా నిలబడినటువంటి గొప్ప దైవ సేవకుని దగ్గరికి మరి వెళ్ళడానికి మరి దేవుని కృప చూపించాడు. ఈరోజు మీరు చూడొచ్చు, ఇదంతా కూడా సికింద్రాబాద్లో పరేడ్ గ్రౌండ్ పక్కన ఉన్నటువంటి గొప్ప దైవ సేవకుడు మరి ప్రవీణ్ పగడాల అన్నగారి సమాధి దగ్గరికి వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. ఇది పరేడ్ గ్రౌండ్ పక్కనే ఉంది. సో దేవుని నామానికి మహిమ. ఇదే ప్రవీణ్ పగడాల అన్నగారి ఓకే పర్లేదు. చూస్తున్నారు కదండి, ఇదే ప్రవీణ్ పగడాల అన్నగారి మరి సమాధి. సో ఇన్ మెమోరీ ఆఫ్ మార్టైర్ అంటే హతసాక్షి అని రాయబడి ఉంది సమాధి మీద. మరి ఒక బలమైన మంచి కార్యక్రమం కోసం, మంచి పని కోసం చనిపోయినటువంటి వారిని మార్టైర్ అంటారు. సో నిజంగా ఎంత గొప్ప పరిచర్య చేసి మరి దేవుని సన్నిధికి చేరినటువంటి ప్రవీణ్ పగడాల అన్న దగ్గరికి మరి ప్రవీణ్ పగడాల అన్నగారు దేవుని సన్నిధికి వెళ్ళడం అనేది నిజంగా చాలా గొప్ప విషయము. నిజంగా చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, నాకు అనిపించింది ప్రవీణ్ పగడాల అన్నగారు ప్రభువునందు నిద్రించిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఒక గోధుమ గింజ భూమిలో పడి చనిపోతేనే తర్వాత బ్రతికి అది ఒక చెట్టు రూపంలో మొలుస్తుంది. నిజంగా ఆ గోధుమ గింజ నల్లగబడి చనిపోతేనే గుత్తులుగా గోధుమలు కాయడానికి ఆస్కారం ఉంటుంది. కనుక ఒక వ్యక్తి చనిపోతేనే ఇంత ఉజ్జీవం, ఇంత మహిమ కలిగినటువంటి గొప్ప పరిచర్య, మహిమ కలిగినటువంటి ఉజ్జీవం ఇన్ని లక్షల మందిని ఈరోజు పురిగొల్పడానికి ప్రవీణ్ పగడాల అన్నగారు ఈరోజు వారి మరణము అనేక మంది యవనస్తులను మండించింది. ప్రవీణ్ పగడాల అన్న మరణం అనేక మంది యవనస్తులను పురిగొల్పింది. అంటే నేనేమంటున్నానంటే, ఆయన వీడియోలు షేర్ చేయడం ద్వారా, మాటలు షేర్ చేయడం ద్వారా మనకు వచ్చేది ఏం లేదు. మనం ఏం చేయాలంటే, ఆయన వదిలి వెళ్ళినటువంటి పరిచర్యను మనం పట్టుకోవాలా. ఆయన వదిలి వెళ్ళినటువంటి పరిచర్యను బలముగా పట్టుకోవాలా. ఆయన ఇంకా ఏమేం చేయాలనుకుంటున్నారో అటువంటి పరిచర్యను మనం ముందుకు తీసుకెళ్ళడానికి మనము ఆస్కారం చూపాలి. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు నేనేమంటున్నానంటే, ప్రవీణ్ పగడాల అన్నలు లెగాలి. ఈరోజు ప్రవీణ్ పగడాల అన్న చంపొచ్చు, కానీ అనేక మంది ప్రవీణ్ పగడాల అన్నలు లెగాలి అని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అనేక మంది యవనస్తులు లెగాలి. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మరి ప్రవీణ్ పగడాల అన్నగారు ఇలా ప్రభునందు నిద్రించారని తెలియగానే నేను హుటాహుటిన కొత్తగూడెం నుంచి రాజమండ్రికి వెళ్ళడం జరిగింది. రాజమండ్రి దగ్గర చాలాసేపు ఉన్నాను. అక్కడ చాలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్నాము. మరలా మరి హైదరాబాద్ అన్నని తీసుకొచ్చిన తర్వాత మరి నేను ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత రాజమండ్రి వెళ్ళాను. బాగా నీరసం అయిపోయింది. నెక్స్ట్ రోజు నేను హైదరాబాద్ రాలేకపోయాను. అన్న సమాధి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి నాకు ఆశ ఉండే. సో ఈరోజు మరి రేపటి దినాన హరిహర కల్లభవన్లో మీటింగ్ ఉండడం ద్వారా నేను వచ్చాను. సో అన్న సమాధి దగ్గరికి ఈరోజు రావడానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు నేను సమాధి దగ్గర నుంచి మీకు చెప్పేది ఏంటంటే, మనమందరము కూడా బలముగా దేవుని పరిచర్య కొరకు లెగాలి. కోత విస్తారముగా ఉంది, కోయివారు కొద్ది మందే ఉన్నారు.
కనుక ప్రవీణ్ పగడాల అన్న వదిలి వెళ్ళినటువంటి పరిచర్యను మనం చేత పట్టుకొని ఈరోజు మనం అందరము కూడా దేవుని పరిచర్య కొరకు బలముగా నిలబడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని నేను తెలియజేస్తున్నాను ప్రియమైనటువంటి దేవుని జనాంగమా. కనుక ప్రతి యవనస్తుడు కూడా మరో ప్రవీణ్ పగడాల అన్నలాగా లెగాలని మరి ఇది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మరి వారి కుటుంబాన్ని, వారి పిల్లల్ని, వారు వదిలి వెళ్ళినటువంటి పరిచర్యను మరి దేవుడు దగ్గరుండి నడిపించాలని, వారి కుటుంబాన్ని దేవుడే ఆదరించాలని మరి నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. వారి కుటుంబం కొరకు, వారి పరిచర్య కొరకు బహుబలముగా మరి ప్రార్థన చేయండి. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి స్తోత్రం ప్రభువా, గొప్ప దేవుడవు నాయన, ప్రేమ కలిగిన తండ్రి. అయ్యా ఈ దాసులు ప్రభువా ప్రవీణ్ పగడాల అన్నగారు తండ్రి సమాధి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు తండ్రి. యేసు నామంలో తండ్రి అద్భుతమైనటువంటి రీతిలో నాయన బిడ్డ తండ్రి శ్రీ కుడి పార్శ్వాన ఉన్నారని మేము నమ్ముతున్నాం ప్రభువా. మేము అందరము కూడా పరలోకంలో కలుసుకునే కృపను దయచేయండి ప్రభువా. అనేక మంది అన్నను ఆదర్శంగా తీసుకొని అనేక మంది ప్రవీణ్ పగడాల అన్నలు లెగుదురుగాక. మరి కుటుంబాన్ని బ్లెస్ చేయండి, కృపతో నింపుతురమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కృప కలుగునుగాక. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అన్న వదిలి వెళ్ళినటువంటి పరిచర్య కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. వారి కుటుంబం కోసం ప్రార్థన చేయండి. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.